హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సైనసైటిస్ అంటే ఏంటి? ఈ సైనసైటిస్ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? సర్జరీ చేస్తే ఎంతవరకు దీని నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆంజనేయులు గారు, ఈఎన్టీ సర్జన్ ఫ్రమ్ ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, సోమాజిగూడ. హలో సార్. నమస్తే. సార్, సైనసైటిస్ ఇది వచ్చిందంటే చాలా భయంకరంగా ఉంటుందని అనుభవించే వాళ్ళు చెప్తూ ఉంటారు. సర్జరీ చేసుకుంటే ఎంతవరకు ఉపశమనం కలుగుతుంది? యూజువల్గా ఇక్కడ ఏంటంటే సైనసైటిస్ని ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేయాలండి. అసలు ఈ సైనసైట్ ప్రాబ్లం దేని నుంచి వస్తుంది అంటే దీంట్లో 3 రకాలు ఉంటాయి. ముక్కులో ఉన్న అనటామికల్ ప్రాబ్లమ్స్, బోను వంకర ఉండటం కానీ, ముక్కులో కండ పెరగటం కానీ, వీటి నుంచి రావచ్చు. రెండోది ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్, అంటే ముక్కులో ఆ సైనస్లో ఏదన్నా ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి ఇన్ఫెక్షన్ రావడం. మూడోది ఎలర్జీ ప్రాబ్లం, మనకు దుమ్ము ధూళికి ఎలర్జీ ఉన్నా, చలిగాలికి ఎక్కువ పోతున్నా, అనైజీనిక్ కండిషన్లో ఉన్నా, ఈ దుమ్ము ధూళి ఎలర్జీస్ నుంచి కూడా ముక్కులోని మ్యూకోజా ఎడిమా అయిపోయి ఆ సైనస్ అన్ని క్లోజ్ అయ్యి ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో మనం మూడింటిని కలిపి కనుక ట్రీట్మెంట్ చేసినట్లయితే యూజువల్గా ఈ ప్రాబ్లం తగ్గిపోయింది. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మన రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎందుకంటే బాడీ వార్మప్ స్టేజ్లో ఉంటే ఏమైందంటే ఆ ఫేస్ అంతా కొంచెం వార్మ్ అయిపోయి ఆ సెక్రేషన్స్ లిక్విడ్ స్టేజ్కి వచ్చేసి క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అనటామికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మట్టి ఖచ్చితంగా మనం సర్జరీ చేయాలి. ముక్కులో బోను వంకర ఉన్న, కండ సైజ్ పెరిగిన వాటిని కనుక మనం క్లియర్ చేసినట్లయితే అక్కడ పాత్వేస్ క్లియర్ అయిపోతాయి, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ప్రాబ్లం కూడా క్లియర్ అయింది. అంటే కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సార్, నాకు ఒక వైపు అంతా కూడా సైనస్ ప్రాబ్లం ఉంది, నేను దీనికి సర్జరీ చేయించుకున్నాను, ఆఫ్టర్ దట్ నాకు ఇంకొక వైపు కూడా మళ్ళీ వచ్చింది. సో ఇలా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఒకవైపు ఆపరేషన్ చేసినప్పుడు ఆ వైపు ఉన్న సైనస్ అన్నింటిని ఓపెన్ చేస్తాం. యూజువల్గా రెండో వైపు ప్రాబ్లం లేకపోతే ఎప్పుడు మేము ఓపెన్ చేయం, కానీ చాలా తక్కువ మందికి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒకవైపు వచ్చి రెండో వైపు అప్పుడు దాకా రాలేదంటే వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అట్టనే 100% రాకుండా ఉండదు. ఎవరికన్నా వచ్చినట్లయితే మళ్ళీ సిటీ స్కాన్ చేసుకొని ఆ వైపు కూడా సైనస్ ప్రాబ్లం ఉంటే సింపుల్ ఇవాళ ఎండోస్కోప్ ద్వారా సింపుల్ సర్జరీస్, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అనమాట. సర్జరీ చేయించుకున్నట్టయితే సైనస్ క్లియర్ అయిపోతాయి. ఆ క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. బ్రీతింగ్ పరంగా చూసుకున్నా, ఫేషియల్ కంఫర్ట్ పరంగా చూసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అసలు రాకుండా చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఇది కూడా జెనెటికల్గా రావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంది, కొద్ది మందిలో వస్తుంది అనమాట. సీలియరీ మొటిలిటీ సిండ్రోమ్స్ అంటాం, సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాం. అంటే ముక్కులో మనకి ఆ ఎపిథీలియల్ సెల్స్ సీలి అనేవి సరిగా మూవ్ కాకపోతే అప్పుడు అక్కడ సెక్రేషన్స్ అక్యుములేట్ అయ్యి అది పిల్లల నుంచే వస్తూ ఉంటుంది అనమాట. 3-4 ఇయర్స్ 2 ఇయర్స్ పిల్లల నుంచే వస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం, ఆ జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో. కానీ యూజువల్గా ఏంటంటే ఇది అనటామికల్ ప్రాబ్లమ్స్ నుంచి వస్తుంటుంది. రెండోది ఇది అస్సలు రాకుండా చేయగలమంటే చేయటానికి అవకాశం ఉంది. బేసిక్గా ఏంటంటే మనం ఎర్లీ స్టేజ్లోనే ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే మనకి కోల్డ్ ప్రాబ్లము, సైనస్ ప్రాబ్లం అప్పటికప్పుడు తగ్గిపోయిద్ది అనమాట. ఓల్డెన్ డేస్లో మనకు ఒక సామెత ఉండేది, కోల్డ్ వచ్చిందంటే మందులు వాడిన 7 రోజులు, మందులు వాడకపోయినా వారం రోజుల్లో తగ్గిపోయిద్దని. యూజువల్గా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒక 7 రోజులు టైం పట్టిద్ది అది మొత్తం తగ్గిపోయి నార్మల్గా రావడానికి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఎక్కువ మంది మనం అర్బన్ ఏరియాస్లో ఉన్నాం. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం బయటికి వెళ్ళి పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినా, మనం సరిగా రెస్ట్ తీసుకోకపోయినా మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది పర్సిస్టెంట్గా ఉండి ఇప్పుడు ఎక్కువ మంది సైనస్తో సఫర్ అవుతున్నారు అనమాట. మెయిన్గా సైనస్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డైలీ రెగ్యులర్గా కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడం మంచిది. ఎస్పెషల్లీ ఎండ వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ లేకపోయినా కొంచెం సన్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జలనేతి చేసుకుంటా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటా, వీలైనంతోటి దుమ్ము ధూళి పోకుండా ఉంటే మనకి తగ్గే అవకాశం ఉంటుంది. అలానే ఎప్పుడైనా మనకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకుంటా, ఆవిరి పట్టుకుంటా, దాన్ని ఎర్లీ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అన్నమాట. సో ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే ఏ భాగాలకు ఇన్ఫెక్షన్స్ ఓకే అవకాశం ఉంటుంది? ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవటం మంచిదండి. ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఒక్కోసారి దీని నుంచి చాలా సివియర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్గా సింపుల్ కాంప్లికేషన్ ఒకటి ఆలోచించుకుంటే సైనస్ నిండా పస్ అక్యుములేట్ కావటం. దాన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే చుట్టుపక్కల ఉన్న బోన్కి ఇన్ఫెక్షన్, దాన్ని ఆస్టియైటిస్ అంటాం. ఒకసారి ఆస్టియైటిస్ అంటే ఆ బోన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మనం ఆపరేషన్ చేసి పస్సును తీసినా కూడా ఆస్టియైటిస్ ఆ రోజుల్లో మనకి ముఖం అంతా నొప్పి ఉంటుంది అనమాట.
అలానే ఈ ఆస్టియోఐటిస్ వచ్చిన తర్వాత బోన్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత కంట్లోకి బ్రెయిన్లో కూడా పోయే అవకాశం ఉంటుందన్నమాట. స్లోగా బోన్ ఎరోడ్ చేసుకుంటా పోయింది, కంట్లో పోయి కళ్ళు ఉబ్బినట్టుంటే చాలామంది ప్రోప్టోసిస్ అంటాం. అలానే చూపు తగ్గే అవకాశం ఉంటుంది, ఆప్టిక్ నర్వ్ దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. అలానే ఇంట్రాక్రేనియల్కి వెళ్ళిద్ది, పై భాగంలో ఉన్న ఆ బోన్ వాటిని ఎరోడ్ చేసి. వీటిలో ఈ మధ్యలో ఏంటంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే చుట్టుపక్కల దుమ్ము ధూళి ఎక్కువ ఉంటాం, ఎస్పెషల్లీ హౌస్ డస్ట్ మైట్స్ అంటాం. వాటి నుంచి మన ముక్కులో యాస్పర్జిల్లస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఇప్పుడు చూసినట్లయితే చాలా మందిలో మేము ఆపరేషన్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తుంటే వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అంటే చాలా రోజుల నుంచి వాళ్ళు నెగ్లెక్ట్ చేశారని అర్థం. నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సెక్రీషన్స్లో అది నిజంగా చెప్తే నెక్రోటిక్ టిష్యూలా ఫామ్ అయ్యి దాని చుట్టుపక్కల ఈ ఫంగస్ చేరి మనకి యాస్పర్జిల్లస్ మ్యూకర్మైకోసిస్ వస్తాయన్నమాట. సో ఎస్పెషల్లీ ఈ సైనస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఎక్కువ రోజులు దాన్ని ఉంచుకోవటం మంచిది కాదు. ఉంచుకున్నట్లయితే అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాని తర్వాత కూడా కంట్లోకి బ్రెయిన్లో కూడా ఇన్ఫెక్షన్స్ పోయే అవకాశం ఉంటుంది.